ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సర్వ మానవాళికి శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన్ ముక్తిని, జీవన్ మార్గాన్ని ఏ విధంగా చూపించారనేది వారి మాటల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. వారు ప్రత్యేకంగా గోవర్ధన్ ఇకో విలేజ్ ముంబైలో ఉన్నటువంటి ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడి గురించి, వారి లీలల గురించి ఎన్నో వీడియోస్లో మనం వారి మాటల్లో వింటూ ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రణవానంద ప్రభుజీ. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. చాలా సంతోషం. మంచి రీచ్ ఉన్నాయి వీడియోస్. అన్నిటికన్నా కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. మాకోసమే చెప్పారా ప్రభుజీ అన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళ సమస్యలు కూడా క్వశ్చన్స్ అంటే కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు చాలా మంది. బట్ అందులో ఒక భాగం నేను కూడా అయినందుకు సంతోషమే. ప్రభుజీ, గోదాదేవి గురించి అలాగే ధనుర్మాస విశిష్టత గురించి తెలియచేయండి. చాలా వైభవంగా జరుగుతాయి ధనుర్మాసం అంతా కూడా. ప్రత్యేకించి వైష్ణవ ఆలయాలన్నీ కూడా పండగలా ఉంటుందన్నమాట. ఆ వాతావరణం అంతా, ఆ మాసం అంతా చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి కదా. విశిష్టత మాకు తెలియచేస్తారా? తప్పకుండా. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాత్ క్షమా కరుణయా కమలావినాన్యాం గోధామనన్య శరణం ప్రబద్ధే. గోదాదేవి యొక్క అద్భుతమైన చరిత్ర, గోదాదేవి యొక్క భక్తి. కర్కటే పూర్వ ఫాల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి అని అంటారు. గోదాదేవి మనకి పాండ్య దేశంలో శ్రీవెల్లిపుత్తూర్ అనే ప్రదేశంలో, తమిళనాడులో విష్ణు చిత్తులు అని వాళ్ళ నాన్నగారు, ఆయనకి ఆవిర్భవించింది ఒక తులసి కోటలో, ఒక వనంలో, తులసి వనంలో ఆవిడ ఆవిర్భవించింది అనమాట. అయితే ఆయన ప్రొద్దున పూట వెళ్ళేసరికి ఈ చిన్ని పాప అక్కడ దొరికిపోయింది. ఎలా అయితే సీతమ్మ తల్లిని పెంచారో అలా విష్ణు చిత్తులు కూడా గోదాదేవిని పెంచుకున్నారనమాట. పెంచుకొని చక్కగా, ఆయన చాలా గొప్ప భక్తులు, పెరియాల్వార్ అని అంటారనమాట. పెరియాల్వార్ ఎంత భక్తి అని అంటే, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, వెంటనే మన దగ్గర ఉండే కోరికలన్నిటినీ చిట్టా ఇప్పేసి నాకు ఇది చేయించు, నాకు ఇది చేయించు, నాకు ఇది చేయించు అని అడుగుతారు. కానీ పెరియాల్వార్లు భగవంతుడు ఈయనని చూడ్డానికి వస్తే ఏమని ప్రార్థన చేశారు తెలుసా? అయ్యా స్వామి, నీకు దిష్టి తగలకుండా ఉండాలి, వీళ్ళందరూ నిన్ను చూసినప్పుడు జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని స్వామికి మంగళ శాసనాలు చేసిన భక్తుడు అనమాట విష్ణు చిత్తులు. అది నిజమైన ప్రేమ. భగవంతుడి కోసం మనం ప్రార్థన చేయటం, మన కోసం మనం ప్రార్థన చేసుకోవటం కాదు, స్వామి బాగుండాలి అని ప్రార్థన చేసిన గొప్ప భక్తుడు పెరియాల్వార్లు అనమాట. ఆయనకి గోదాదేవి అవతరించింది చక్కగా చిన్నప్పటి నుంచి. అందుకే పిల్లలకి ఆధ్యాత్మికత నేర్పించటం ఎంత ముఖ్యము అనేది మనం ఆండాళ్ తల్లి యొక్క చరిత్రలో మనం చూడొచ్చు. చిన్నప్పటి నుంచి విష్ణు చిత్తులు కృష్ణుడి గురించి చెప్పడం, కృష్ణుడి యొక్క లీలల గురించి చెప్పడం, చిన్న చిన్న సేవలు, పూలమాల ఎలా కట్టడం, అవన్నీ గోదాదేవికి చిన్నప్పటి నుంచే నేర్పించారు. నేర్పించేసరికి అమితమైన ప్రేమ గోదాదేవికి కృష్ణుడి పట్ల కలిగింది. నేను కృష్ణుడినే పెళ్లి చేసుకుంటా అనింది. అప్పుడు మరి ఏం చెయ్యాలి అని అంటే, ఒక వ్రతం చేద్దాం, చక్కగా అందరం కలిసి చేసుకుందాం వ్రతం, చక్కగా భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం ఈ వ్రతం చేస్తే భగవంతుడు లభిస్తారు అని మీరు ఇందాక అన్నారు కదా. ధనుర్మాస వ్రతము అని అంటారు, తిరుప్పావై వ్రతం అని కూడా మనం పిలుచుకుంటారనమాట. 30 రోజులు 30 పాసురాలు అనుసంధానం చేస్తూ ఉంటారనమాట. అవి తమిళంలో ఉంటాయి. ఎంత మంచిగా గోదాదేవి వ్రతం చేసింది అని అంటే, కృష్ణుణ్ణి పొందటం సులభమైన విషయమే అండి, పెద్ద కఠినమైన విషయం కాదు. కేవలం ఆ సున్నితమైన ప్రేమ, ఆ మనస్సు, స్వచ్ఛమైన భావన భగవంతుడి పట్ల మనకు ఉండాలి. దాంట్లో కొన్ని మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఒకటి నామ సంకీర్తన, 2 భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండటం, 3వది మన గురువులు, ఆచార్యులు చెప్పిన విషయాలను చక్కగా శ్రవణం చేస్తూ వాళ్ళు చెప్పినట్టుగా మన జీవితాన్ని మలుచుకోవటం. ఇవన్నీ కూడా శాస్త్ర సిద్ధాంత సారాంశాన్ని మొత్తం ఆండాళ్ తల్లి 30 పాటలలో పెట్టేసింది. చక్కగా వాళ్ళ స్నేహితులందరితో ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి స్వామి సేవ చేసుకుంటూ,
మనం చూస్తాం ఒక ఫోటోలో గోదాదేవి ఇలా మాల కట్టుకొని ఇలా అద్దం ముందు నించొని చూసుకుంటూ ఉంటుంది. చూసుకుంటూ ఉంటారు. అవును. ఎందుకు అని అంటే ఈ స్వామికి నేను ఈ మాల కట్టాను, ఎంత బాగుంటుందా, ఎక్కడైనా గుచ్చుకుంటుందా లేదా, ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అని ఆవిడ వేసుకొని తీసి స్వామికి సమర్పణ చేశారు. తర్వాత వేసేవాళ్ళు. అవును. కొన్నిసార్లు అండి మనం సేవ చేసేటప్పుడు అరే భగవంతుడే కదా అని మనం పూలు ఇలా వేసేస్తూ ఉంటాం, లేదా ఏదన్నా నైవేద్యం చేసినప్పుడు సరే మనం ఏమి అంత పట్టించుకోం. అరే దేవుడు తిన్నాక అప్పుడు మనం చూద్దాంలే, దాని తర్వాత మనం టేస్ట్ చూసి ఉప్పు తక్కువైంది, తాలింపు వేయలేదు, అవన్నీ వేసేసి మనం అందరికీ బాగా ఫస్ట్ క్లాస్ పెడతాం. కానీ గోదాదేవి యొక్క భావన ఏంటండి, అయ్యో కృష్ణుడు బాగుండాలా, మాల బాగుండాలా, గుచ్చుకోకూడదా అని చూసుకొని ఇచ్చేది. ఒకరోజు తండ్రి గారు చూసారనమాట, అయ్యో స్వామికి వేసే ముందు నువ్వు వేసుకుంటున్నావేంటి, అలా చేయకూడదు, అది అపచారం అని అంటే, సరే నాన్న రేపటి నుంచి చేయను అనేసరికి గోదాదేవి మాల కట్టేసేది, అందులో పెట్టేసేది, కృష్ణ చిత్తులు తీసుకెళ్లారనమాట. అయితే భగవంతుడు అన్నాడు, ఓ ఈ రోజు నీ కూతురు వేసుకోలేదు మాల, నాకు ఇది వద్దు అంటే, అయ్యా ఏంటి నీకు, మాల వేసుకుంటే అది అపవిత్రం అవుతుంది కదా. లేదు లేదు, భక్తితో ప్రేమతో చూస్తున్న మాలలే నాకు కావాలి, కాబట్టి గోదాదేవిని వేసుకున్నాక నేను వేసుకుంటా అని చెప్పారు అనమాట స్వామి. భగవంతుడు అండి, భగవంతుడికి అవసరమైనది వస్తువు కాదు, భగవంతుడికి అవసరమైనది భావన, భగవంతుడికి అవసరమైనది ప్రేమ. హిందీలో అంటారనమాట, భగవాన్ ప్రేమ్ కే భూకే హే అని అంటారు. ఆయనకి ఆకలి దేనికోసం అని అంటే మన ప్రేమ ఆయన వేచి చూస్తూ ఉంటానన్నమాట. ఎందుకండి ఆయనకి ప్రేమ లేదా అని అంటే, కాదు, ఆయనని ప్రేమిస్తే మనం తరిస్తాం కాబట్టి. అసలు గోదాదేవి వారి జన్మకు కారణం ఏంటండి? మనకి భక్తి మార్గాన్ని చూపించడానికి, సులభంగా కృష్ణుణ్ణి ఆరాధన చేసి కృష్ణుణ్ణి పొందవచ్చు అని తమ జీవితంలో తాను ఆచరించి భగవంతుణ్ణి ప్రేమించి భగవంతుణ్ణి పొంది మనందరికీ ఒక మార్గదర్శకాన్ని చూపించింది. భక్తి, కృష్ణ భక్తి అనేది చాలా సులభం. చిన్న పిల్లండి గోదాదేవి వ్రతం చేసినప్పుడు ఎవరికైనా సులభం, అది ఎంతో ఆనందకరమైనది అని ప్రపంచానికి నిరూపించడానికి గోదాదేవి అవతారం అన్నమాట. కాబట్టి ఈ మీరు చెప్పినట్టుగా కృష్ణుడు భగవద్గీతలో మాసానా మార్గశీర్షోహం అని చెప్తారు. మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని, అదే ధనుర్మాసంగా మనం చెప్తాం. ఈ 30 రోజులు కూడా వివిధ వైష్ణవాలయాలలో ప్రొద్దున పూట చక్కగా అద్భుతంగా తిరుప్పావై అనుసంధానం చేసుకోవటం, చక్కగా చక్కెర పొంగలి, కట్ట పొంగలి, పులిహోర, దద్దోజనం, ప్రసాదాలు. మేము చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడల్లా కూడా ఈ క్రిస్మస్ హాలిడేస్ వచ్చేవి మాకు, మేము మా అమ్మమ్మ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్తూ ఉండేవాళ్ళం. మేము ప్రొద్దున పూట చిన్నప్పటి నుంచి కూడా ధనుర్మాస వ్రతం పూర్తిగా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ప్రొద్దున పూట తెల్లవారుజామునే లేచి ఆలయానికి వెళ్ళి పాసరాలు అనుసంధానం చేసుకొని ప్రవచనం సేవించి స్వామి తీర్థగోష్ఠి అన్ని చేసుకొని ప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చేవాళ్ళం. ప్రొద్దున పూట 4:30 నుంచి ప్రొద్దున పూట 9 గంటల వరకు ఆలయంలోనే ఉండేవాళ్ళం ధనుర్మాసం మొత్తం కూడా. ఈ పాశురాలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా పఠించవచ్చా అండి? అందరూ చక్కగా పాసురాన్ని పఠించటం కంటే ముఖ్యం ఏంటి అంటే పాసురాలను అర్థం చేసుకోవటం, అందులో ఉండే భక్తి తత్వం, గోదాదేవి ఏం చెప్తుంది అని అర్థం చేసుకోవటం. మన ప్రణవానంద దాస్ ఛానల్లో కూడా 30 రోజులు 30 తిరుప్పావైకి సంబంధించిన పాసురాలకు సంబంధించిన లెక్చర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి అవి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఫార్మాట్ లో 15-20 minutes ఫార్మాట్ లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే అండి మనం పఠించేస్తాం, దాని యొక్క ఫలితం ఉంటుంది, కానీ దాని యొక్క అర్థం తెలుసుకుంటే అప్పుడు నిజంగా మన జీవితంలో ఎలా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు అనే విషయాలు మనకు అర్థం అవుతాయి. అంటే మాలాంటి వాళ్ళ కోసం సింప్లిఫై చేసి చెప్పండి ప్రభుజీ, అంటే ఉద్దేశం ఏంటి, ఏముంది అందులో పాశురాల్లో, ఏం చెప్పదలుచుకున్నారు? శాస్త్ర సారాంశం మొత్తం కూడా మీకు ఒక విషయం చెప్తాను. ఎన్ని వేదాలు, ఎన్ని పురాణాలు, ఇతిహాసాలు అన్నీ ఉన్నాయి కదండి. అవును. అన్ని చదివేంత సమయం ఉందా మనకి? ముందు ఓపిక ఉండదు ప్రభుజీ. ఓపిక ఉండాలి, నిష్ట కావాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అది మాకు చదవాలి అనే ఒక ఇది ఉండాలి. నిజమేది. కానీ మీకు ఒక విషయం చెప్తాను, వీటి యొక్క సారాంశం మొత్తం కూడా ఎక్కడుంది అని అంటే భగవద్గీత, ఈ రెండిట్లో శాస్త్ర సారాంశం మొత్తం కూడా ఉంది. నిగమకల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాదమృత దవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుక అని అంటారు. శాస్త్రం మొత్తం కూడా ఆ సారాంశం, ఆ తీయదనం మొత్తం కూడా భాగవతంలో ఉంది.
ఇన్ని చదవాల్సిన అవసరం, అన్ని చోట్లకి పరిగెత్తాల్సిన అవసరం లేదు. భాగవతం ఒక్కటి పట్టుకుంటే మొత్తం శాస్త్ర సారాంశం మొత్తం గీతా భాగవతాలలో ఉండిపోతుంది. ఈ గీతా భాగవతాల యొక్క సారాంశం అంటే ఒక సినాప్సిస్ రూపంగా మనం చూస్తే అది తిరుప్పావేలో కూడా మనకి లభిస్తుంది. ఏంటి తిరుప్పావే చెప్పేది అనంటే భగవన్నామ వైభవం, 2 భగవద్భక్తి వైభవం, భాగవతుల యొక్క వైభవం. భాగవతులు అంటే భగవద్భక్తులు, వాళ్ళ యొక్క వైభవం. ఇవే అండి. ఈ మూడింటిని మనం పట్టుకుంటే భగవంతుని చేరుకున్నట్టే. ఇవే పాశురాల్లో పాశురాలలో వివిధ రూపాలలో ఎంత బ్యూటిఫుల్ గా ఆండాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే అంత బ్యూటిఫుల్ గా చెప్తుంది. ప్రభుజీ తమిళంలో ఉంటుందన్నారు కదా, అంటే మేము మాలాంటి వాళ్ళు చదువుకోవడానికి వీలుగా తెలుగు కానీ సంస్కృతంలో కానీ వింటూ వింటూ వస్తే వచ్చేస్తుంది. అంతే, అంత ఈజీ కాదు. మేము కూడా చిన్నప్పుడు ఆ గోదా పాశురాలు నేర్చుకున్నప్పుడు కొద్దిగా సమయం పట్టింది, కానీ వచ్చేసింది. కాబట్టి అందరూ ప్రయత్నం చేయొచ్చు, అందరూ నేర్చుకోవచ్చు. నాకు ఒకసారి ఒకరితో మాట్లాడుతున్నాం అనమాట. నేను డాన్స్కి వెళ్తున్నాను ప్రభుజీ అని చెప్పారనమాట. అయితే ఏం డాన్స్కి వెళ్తున్నావు నువ్వు అని అంటే ఏదో జుంబా అని ఏదో చెప్పారనమాట. అదే ఇదేంటబ్బా నేను ఎప్పుడు వినలేదు, ఇదే వెస్ట్రన్ డాన్స్ ఫార్మ్ ప్రభుజీ అని అంటే ఈజీ అయినా లేదు ప్రభుజీ, కొద్దిగా కష్టపడాలి కానీ వచ్చేస్తుంది అని చెప్పారనమాట. అప్పుడు నేను అనుకున్నా, ఒకళ్ళు ఒక డాన్స్ నేర్చుకోవడానికి ఒక వెస్ట్రన్ కల్చర్కి సంబంధించిన దానికి ప్రయత్నించి నేర్చుకొని చేస్తున్నారే, అలాంటప్పుడు మనం భగవంతుడికి సంబంధించిన ఏ భాషలో ఉంటే ఏముందండి? తమిళంలో ఉన్నా, వ్రజ భాషలో ఉన్నా, బెంగాలీలో ఉన్నా, ఒడియాలో ఉన్నా నేర్చుకోదగింది. ఎందుకంటే మనం స్వామి ప్రేమికులం కాబట్టి. మనకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా తప్పకుండా నేర్చుకుంటారు. ఆ సంకల్పం అనేది ఉండాలి. కాబట్టి ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతం అనేది చాలా అద్భుతమైన విషయం. ఆండాళ్ళ తల్లి చెప్పిన విషయాలు తిరుప్పావైలో ముఖ్యంగా వినటం చాలా ముఖ్యం. ఏ సమయంలోనైనా ఇలా మేము ఆడియో పెట్టుకుని వినొచ్చు, తప్పకుండా వినొచ్చు. ఈ ధనుర్మాసంలో చక్కగా మనం భగవంతుడి యొక్క ఆరాధన, విశేషంగా చక్కటి నియమాలను పాటిస్తూ మంచిగా స్వామి దగ్గరికి వెళ్ళే మాసాలు ఈ కార్తీక మాసం, ఇటు ధనుర్మాసం. ఈ రెండు కూడా కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనవి అన్నమాట. ఈ 2 మాసాలు కూడా మనం చాలా బ్రహ్మాండంగా కాన్షియస్ గా ఉంటే ఇయర్ అంతా కూడా ఆ కాన్షియస్నెస్ మనకి ముందుకెళ్ళడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. న్యూ ఇయర్ లాంటి డిస్ట్రాక్షన్స్ మనం పక్కన పెట్టి మనం ధనుర్మాసం పైన ఫోకస్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటారు. ప్రభుజీ న్యూ ఇయర్ వచ్చేస్తోంది, రిజల్యూషన్స్ తో చాలా మంది సిద్ధంగా ఉన్నారు, కానీ మీరేం చెప్తారు? న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? న్యూ ఇయర్ నుంచి నెక్స్ట్ న్యూ ఇయర్ దాకా ఎలా ఉండాలి? మేము ఎలాంటి నియమాలు ప్రత్యేకించి ఎలాంటివి ఆచరిస్తే మంచిది? కొత్త సంవత్సరంలో మేము ఎలా ఉండాలి మీ మాటల్లో? మా వరకు వస్తే మాకు న్యూ ఇయర్ కి ఇంకొద్దిగా సమయం ఉంది. మాకు ఉగాది నుంచి న్యూ ఇయర్, కానీ చాలా మంది చేస్తున్నారు న్యూ ఇయర్. కాబట్టి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. న్యూ కొత్తదనం. ఒకసారి ఈ యొక్క శబ్దం గురించి మనం ఆలోచిస్తే, ఒక మార్పు మన జీవితంలో వచ్చే ఏ రోజైనా సరే మనకి న్యూ ఇయరే అండి. ఈ రోజు నేను నాకుండే ఈ చెడు అలవాటుని నేను మానుకుంటాను, రేపటి నుంచి నేను ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాను అని అంటే ఆ రోజు న్యూ ఇయరే మనకి. కానీ ఏ ఉత్సవం వచ్చినా సరే, ఏ ఒక మంచి పండుగ వచ్చినా సరే, దాన్ని మనం ఈరోజు రేపట్లో సెలబ్రేట్ చేస్తున్న విధానంగా చేసుకున్నాం అనుకోండి, అది న్యూ ఇయర్ కాదు ఎప్పటికీ కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారండి న్యూ ఇయర్ పేరుతో? అందరూ కూడా ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ ఏంటి? అర్ధరాత్రి పూట 12 o'clockకి హెల్త్ని పాడు చేస్తూ, వేరే వాళ్ళని హింసిస్తూ, వేరే జీవుల్ని హింసిస్తూ, ఇది ఎంజాయ్మెంట్ కాదు. ఎంజాయ్మెంట్ అనేది, అందుకే మనం చెప్తాం మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో రోజు తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అవుతుంది. కౌంట్ చేసుకుంటాం అక్కడి నుంచి. మీరు రాత్రంతా కూడా మీరు ఎంజాయ్మెంట్ చేస్తూ ప్రొద్దున పూట ఎప్పుడో 10-15 గంటలకు నేర్చారనుకోండి, అప్పుడు తర్వాత ఏమవుతుందంటే ఇయర్ మొత్తం కూడా మీరు అలానే ఉంటారు. డిసిప్లిన్ అనేది మనకు అవసరం అండి. ప్లస్ మనకి ఈ మధ్యలో మేము చూస్తూ ఉన్నాం, పాశ్చాత్య ఫెస్టివల్స్ పైన ఫోకస్ మనకి పెరిగింది. న్యూ ఇయర్ అంటూ, హాలోవీన్ అంటూ, ఇప్పుడు హాలోవీన్ ఫెస్టివల్స్ పెరిగిపోయాయి. ఇక్కడ చాలా మంది చూస్తున్నారు కదా హాలోవీన్ ఫెస్టివల్స్. ఇంతకు ముందు హాలోవీన్ మనకి ఎక్కువగా ఉండేది కాదు, ఇప్పుడు హాలోవీన్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఫ్రెండ్షిప్ డే,
మదర్స్ డే, ఫాదర్స్ డే, వ్యాలంటైన్స్ డే ఇవన్నీ పెరిగిపోయాయి. కానీ మన సంస్కృతి, మన సాంప్రదాయాలకు ఉండే ఉత్సవాలు మనకి పెద్దగా తెలియదు. నిజంగా చెప్పాలంటే కృష్ణాష్టమికి హాలిడే కూడా లేదండి. అవును, ఉండదు. భగవంతుడు మనకి ఆరాధ్య దైవమైన రాముడు, కృష్ణుడు, వాళ్ళ ఉత్సవాలకి మాత్రం మనకి తెలియదు. చాలా మంది కృష్ణుడు, నేను చాలా మంది అడుగుతామండి ఈ మధ్య యూత్లో, కృష్ణుడు ఎక్కడ పుట్టారో తెలుసా, కృష్ణుడు యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలుసా, తెలియదండి వాళ్ళకి. కానీ న్యూ ఇయర్ తెలుసు, వ్యాలంటైన్స్ తెలుసు, హాలోవిన్ తెలుసు, హాలోవిన్లో ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలుసు. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అని అంటే ఏం మనం నేర్పిస్తున్నాం, దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం. న్యూ ఇయర్ రెజల్యూషన్ అని మీరు అన్నారు. చాలా మంది అనుకుంటారు నేను న్యూ ఇయర్ ఈ రోజు ఎంజాయ్ చేస్తా, దాని తర్వాత నేను డిసిప్లిన్డ్గా ఉంటా. ఒకసారి ఒక జిమ్కి వెళ్ళారనమాట, ఒక ఆయన మొత్తం నిండిపోయింది. అయితే ఏంటబ్బా ఇంతమంది ఉన్నారు ఏంటి అయ్యా, జిమ్లో ఎక్సర్సైజ్ చేయడానికి ప్లేస్ లేదు అని అంటే, అయ్యా మీరు 1 జనవరికి వచ్చారు, మీరు 10th జనవరికి రండి, అప్పుడు ఖాళీ అయిపోతుంది అని అన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడే వీళ్ళందరూ న్యూ ఇయర్ రెజల్యూషన్లు తీసుకున్నారు, 10 రోజులలో వాళ్ళ ఇంతూజియాజం అంతా పట్టు అయిపోతుంది, దాని తర్వాత మీరు బ్రహ్మాండంగా రండి అని. కానీ నిజం ప్రభుజీ, చాలా మంది, ఈవెన్ నేను కూడా అందులో ఉంటానేమో, ముందు ఆరంభ శూరత్వం అంటారు కదా, ఫస్ట్ ఉంటుంది ఎలా అయినా చేసేయాలి, మనం చేద్దాము డెఫినెట్ గానీ, తర్వాత అలా నీరు గారిపోతుంది. దానికి డిటర్మినేషన్తో పాటు డిసిప్లిన్ కావాలి. అది మేము ఎలా తెచ్చుకోగలగాలి? ఇప్పుడు రెజల్యూషనే తీసుకున్నాం అనుకోండి, నాకు ఉంది ఒక ఆలోచన, బట్ దాన్ని నేను ఎలా సస్టైన్ చేయగలగాలి సంవత్సరం అంతా? అదే ఫస్ట్ అండి, మనకి ఒక దృఢ సంకల్పం కావాలి, డిటర్మినేషన్ కావాలి. నేను ఈ పని చెయ్యాల్సిందే, ఎందుకు నాకు ఈ పని మంచిది. ఈ ప్రపంచంలో అండి అందరికంటే కన్విన్స్ చేయటం డిఫికల్ట్ ఎవరో తెలుసా, మన మనస్సుని. మన మనసుకి మాత్రం మనం కన్విన్స్ చేయగలిగితే ఇది నాకు కావాలి, నిజం ప్రభుజీ, అదైతే ఇది నేను చెయ్యాలి అని అనుకుని మన మనసుకి కానీ మనం చెప్పగలిగితే, దానికంటే అది ఒక్కసారి కన్విన్స్ అయిపోయింది అనుకోండి, ఇంకెవరు మనల్ని ఆపలేరు. కానీ ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా మనకి ఆ డిటర్మినేషన్ ఉండాలి అనే దానికి కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్తానండి. ఎప్పుడు ఒంటరిగా సంకల్పాలు తీసుకోకండి, ఒక ఫ్రెండ్తో తీసుకోండి, ఒక పార్ట్నర్తో తీసుకోండి. ఇప్పుడు మనం మర్చిపోతే ఆయన గుర్తు చేస్తారు, ఆయన మర్చిపోతే మనం గుర్తు చేస్తాం. కాబట్టి మేము కూడా ఆశ్రమంలో ప్రొద్దునపూట ఎప్పుడైనా మాకు సేవ్ ఉండి ప్రొద్దునపూట లేవాలి 2 గంటలకి 3 గంటలకి అన్నప్పుడు మేము ఏం చేస్తాం, అలారం పెడతాం. అలారంతో పాటు ఇంకొకరికి చెప్పి పెడతాం అనమాట. ఎందుకంటే మన మనసు ఏముందండి, ఇలా బటన్ నొక్కేసరికి అది అలారం ఆగిపోతుంది, స్నూజ్ అని నొక్కంగానే అది టైం అయిపోతుంది. మన మనస్సు కంటే మనం డిపెండ్ అయ్యేది ఇంకొక పర్సన్. కాబట్టి మా ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా చెప్తాం, మేము ఆశ్రమంలో అందుకే సత్సంగం ముఖ్యం. అందుకే మేము చెప్పేది డిసిప్లిన్డ్ పీపుల్ తో ఉంటేనే డిసిప్లిన్ వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు, మేము డిసిప్లిన్డ్ గా ఉంటామండి, కానీ మాతో ఉండే వాళ్ళు డిసిప్లిన్డ్ గా లేరు అన్నప్పుడు మనం ఎప్పటికీ డిసిప్లిన్ రాదు మనకి. అందుకే లైక్ మైండెడ్ ఫ్రెండ్షిప్ అనేది మేము ఫస్ట్ నుంచి సత్సంగం యొక్క మహాత్యం ఎందుకు చెప్తున్నాం అంటే ఇందుకోసం. మనం తప్పు దారి పట్టినా సరే ఎవరో ఒకళ్ళు మనం లాగి తీసుకొస్తారు మన దగ్గర. అలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం ప్రభుజీ, చాలా అదృష్టం. అలాంటి వాళ్ళ కోసం మనం ఎతకాలి జీవితాల్లో. వాళ్ళని ఎప్పుడు కూడా మన జీవితంలో నుంచి దూరం పెట్టకూడదు. సో ఏదైనా రెజల్యూషన్ తీసుకుంటే ఫ్రెండ్స్ తో కలిసి తీసుకోండి. అందరూ ఒక గ్రూప్ గా, ఇప్పుడు చెత్త పనులు చేయడానికి అన్నిటికీ గ్రూప్ ఫార్మ్ చేస్తారు కదా, అలానే మంచి పనులు చేయడానికి కూడా ఒక గ్రూప్ ఫార్మ్ చేయండి. కాబట్టి వాళ్ళతో పాటు చేయండి, అప్పుడు ఇట్ విల్ బికమ్ మోర్ ఈజీ అన్నమాట. గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి న్యూ ఇయర్ వస్తుంది, మా యొక్క ప్రార్థన మీ అందరికీ ఏంటి అని అంటే, ఎలా ఉండాలో బాధ్యతగా ఉండటం నేర్చుకోండి. లైఫ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఎంజాయ్మెంట్. ఒక ఇయర్ వెళ్ళిపోయింది అని అంటే ఒక్కసారి వెనకాల తిరిగి పరిశీలన చేసుకోండి. ఒక 1 yearలో నేను సాధించింది ఏంటి, నేను ఏ విధంగా ముందుకు వెళ్ళగలిగాను జీవితంలో, ఏం తప్పులు చేశాను, ఏం చెయ్యకుండా ఉంటాను నెక్స్ట్ ఇయర్ అని పరిశీలన చేసుకొని, ఈ ఇయర్ ఎండ్ అవ్వక ముందే ఒక పుస్తకం, ఒక పెన్ను మీ దగ్గర పెట్టుకొని ఒక అనాలిసిస్ చేయండి. లాస్ట్ ఇయర్లో నేను చేసినవి ఏంటి, నేను చేసిన మంచి ఏంటి, నేను చేసిన తప్పులు ఏంటి. కేవలం తప్పులు చూసుకోండి అని చెప్పట్లేదండి, మంచి మీరు చేసింది ఏదన్నా ఉంటే దాన్ని కూడా చూసుకోండి. చెడుని ఎలా నేను మార్చుకొని మంచి వ్యక్తిగా మారాలి అని ఆలోచించండి. నేను చేసిన మంచిని ఎలా రెట్టింపు చేయాలి అని కూడా ఆలోచించుకోండి. మనకే తెలుస్తుంది. కాబట్టి
ప్రణవానంద ప్రభు న్యూ ఇయర్కి ఎగెన్స్టా అంటే కాదండి. న్యూ ఇయర్ ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎలా మనం ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యేటట్టుగా మీ జీవితంలో మీకు న్యూ ఇయర్ హెల్ప్ అవుతుంది అని అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నేను ప్రభు మరి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు న్యూ నాకు ఇయర్ అని అంటే సందేహం. హాయిగా పడుకుంటాను నేను ఆ సమయానికి. ఎందుకంటే మేము ప్రొద్దున పూట 3:30కి లేవాలి కాబట్టి. కాబట్టి మీ అందరికీ కూడా మా పర్సనల్ ఒపీనియన్, ఉగాది, సంక్రాంతి, మన పండుగల్ని మనం బాగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమాజంలో ఉంటున్నాం, అందరికీ న్యూ ఇయర్ అంటే క్రేజ్ ఉంది కాబట్టి చేసుకోండి. కానీ హింసతో కూడుకున్నది, మన శరీరాన్ని కానీ వేరే వాళ్ళని కానీ బాధ పెట్టే విధంగా చేసుకోకూడదు. బాధ్యతగా సక్రమంగా చేసుకోండి. మళ్ళీ ఒక న్యూ ఇయర్ పార్టీకి పిలిచారనమాట. అయితే అన్న ఏం చేస్తారు మీరు ఆ న్యూ ఇయర్ రోజు అని అంటే, ఏం చేస్తాం ప్రభుజీ, రాత్రంతా కీర్తన చేసుకుంటాం అని అన్నారనమాట. అయితే నేనైతే వెళ్ళలేదండి, తర్వాత వీడియో చూస్తానన్నమాట. వాళ్ళు ఏం చేశారనంటే బ్యూటిఫుల్ కీర్తన అరేంజ్ చేశారనమాట. మొత్తం దీపాలు వెలిగించి రాధాకృష్ణ యొక్క విగ్రహం పెట్టి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సింగింగ్ హోల్ నైట్ కీర్తన్. దాని తర్వాత నృత్యం, చక్కగా భగవత్ ప్రసాదం. మాకు అనిపించింది ఎప్పుడైనా న్యూ ఇయర్ పార్టీకి వెళ్తే ఇలాంటి పార్టీకి వెళ్తాను నేను అని. కాబట్టి సాత్వికంగా, ధార్మికంగా దేన్ని చేసుకున్నా పర్వాలేదు. ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోమంటారు. మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ. హ్యాపీ అని అంటే మీరు బాగుండాలి, మీరుతో పాటు 10 మందిని మంచి మార్గంలో తీసుకెళ్లే విధంగా భగవద్ అనుగ్రహంతో ధర్మ మార్గంలో నడిచే ఒక శక్తి సంకల్పం మీకు భగవంతుడు ఇచ్చే విధంగా వచ్చే ఏడాది ఉండాలి అని ప్రార్థన చేస్తూ a very happy new year to all of you. Hare థ్యాంక్ Krishna. యూ సో మచ్ ప్రభుజీ. నాకైతే ఈ ఇయర్ అంటే మీరు ఇందాక అన్నారు కదా, మంచి ఏంటి చెడు ఏంటి చూసుకోండి, ఏమేం చేశారని. అందులో ఖచ్చితంగా మన ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఒక మంచి పని నేను చేశాను అని చెప్పి అది అదృష్టంగానే భావిస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ సంతోషం న్యూ అండి. ఇయర్. హరే కృష్ణ.